హాయ్ హలో నమస్తే అండి. చూడండి, ఈరోజు మన వీడియో వచ్చేసి గుడ్లు తర్వాత ఆలుగడ్డ అన్నమాట. ఈ గుడ్లు ఆలుగడ్డ కూర ఎంతో సింపుల్గా చేసి చూపిస్తాను. చూడండి, మనం ఆలుగడ్డలు ఇలా కట్ చేసుకున్నాం అన్నమాట. స్టవ్ వెలిగించుకొని చూడండి, తగినన్ని నీళ్లు పోసుకుందాం. సరిపోయినన్ని పోసుకుందాం అన్నమాట నీళ్ళు. మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. మళ్ళీ తక్కువ పోసుకున్నారనుకోండి గుడ్లు పగిలిపోతాయి. గుడ్లు మునిగి పైనకి ఇంకొక ఇంచు పైనకు ఉండాలన్నమాట. అట్లా పెట్టుకొని అట్లా పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. మన ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది. చూడండి, అదిగో తొందరగానే ఉడికిపోయింది. అలా ఉడకాలన్నమాట. అలా ఉడికినాయి. అందరికి వచ్చు కానీ చాలామందికి వచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తోరికలో చేస్తారు కదా. నా తోరికలో నేను చేస్తున్నాను అన్నమాట. మన గుడ్లు కూడా ఉడికిపోయినాయి. చూడండి, అట్లా పగుళ్ళు వచ్చింది. కొంచెం పూర్తిగానైతే పగలదనమాట, కొంచెం పగులుతుంది అంతే. గుడ్లన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకుందాం. దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇటు గుడ్లు ఉడికినాయి, ఆలుగడ్డలు ఉడికినాయి. ఆ కూరకు కావాల్సింది 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. చూడండి, శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కొంచెం చిన్నెల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకుందాం అన్నమాట. 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడాను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకుందాము. ఎందుకంటే కూరలోకి ఆల్రెడీ మనకు అవి ఉడికిపోయినాయి కదా. అవన్నీ తొక్కు తీసేసుకొని పెట్టేసుకుందాం. చూడండి, తొక్కు తీసుకొని పెట్టేసుకున్నాను అవన్నీ. గుడ్లు కూడాను అటు పైన పులుసు అంతా తీసేసుకొని చూడండి అలా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా, అలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో గుడ్లు. ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు. అందుకోసమే గుడ్లకి ఎప్పుడు కూడాను ఎక్కువగా నీళ్లు పోసుకోవాలన్నమాట. గుడ్లు మునిగి ఇంకొక ఇంచు పైనకు ఉండాలి నీళ్లు. అలా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కళాయి పొయ్యిని పెట్టుకున్నాం అన్నమాట. స్టవ్ వెలిగించి ఆ నీళ్ళన్నీ ఇనికిపోవాలి. ఆ నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత కొంచెం వేడి రావాలన్నమాట కళాయి. చూద్దాం. ఇదంతా కూడాను వేరే వేరే తోరికల్లో చేసుకుంటూ ఉంటారు. నా తోరికలో నేను చేస్తున్నాను. చూడండి, ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ సరిపోయినంత పోసుకుందాం. మనకి గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ ఎందుకంటే టప్పుని పేలకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కలర్ కోసం పసుపు వేసుకున్నాం. కొంచెం ఈ పసుపు వేగిన తర్వాత రెడ్ కలర్గా వస్తాయి అన్నమాట కొంచెం, అందుకని. కొద్దిగా వేడెక్కాలి. ఇప్పుడే గుడ్లన్నీ కూడాను ఆయిల్లో వేసేసుకుందాం. మన గుడ్లు వేసేటప్పుడు చాలామందికి ఇలా పేలుతూ ఉంటాయి అన్నమాట. అవి కట్ చేసుకొని మనం వేసుకున్నాము కానీ పేలవు. మనకి కొంచెం సాల్టు, పసుపు వేసుకున్నామంటే ఆ చిటిపట్లు కూడా అనవు, మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి మీరు. ఎంతో చక్కగా వచ్చేసాయి గుడ్లు. 8 గుడ్లు తీసుకున్నాను నేను.
అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఈ గుడ్లు వేపుతుంటేనే మంచి వాసన వస్తుంది అన్నమాట. చాలామంది పచ్చికాయ కూడా వేసుకుంటారు, కాకపోతే ఈయన మాకు పచ్చిగా వేయటం కుదరదు, ఎందుకంటే ఈయన తిన్నారు కదా, అందుకని. పచ్చిగా వేస్తే మా పిల్లాడు తినడు, మా హస్బెండ్ కూడా తినరు అనమాట. అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అయిపోయినాయి చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇక ఇవన్నీ తీసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మంచి వాసన అయితే వస్తుంది. ఈ గుడ్లు ఏంటో ఎలా తింటే కూడాను బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ కూడాను తీసేసుకుందాం అచ్చటంగా. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనం కొంచెం తాలింపు గింజలు వేసేసుకుందాం. చూడండి, తాలింపు గింజలు వేసేసుకున్నాము, కొంచెం చిట్టుపట్లాడాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం వేగాలన్నమాట. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నెల్లిపాయలో కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. కొంచెం లైట్ బ్రౌన్ రావాలన్నమాట, బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా రావాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఈ కలర్ అయితే మనకి పర్ఫెక్ట్ అన్నమాట. అలా ఉల్లిపాయలు అలా వేగితే సరిపోతుంది. బాగా బ్రౌన్ వచ్చిందనుకోండి, ఏదో ఒక రకమైన వాసన వస్తుంది గుడ్డుల్లోనంటే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయాలి. టమాటాలు వేసి కొంచెం కలపాలన్నమాట. మంచిగా అన్నీ కలిసి అంతవరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపోయినంత, ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది ఇంకెంత అయితే. ఎందుకంటే మళ్ళీ మనం గుడ్లు కూడా వేయాలి కాబట్టి, ఆలుగడ్డ కూడా ఉంది, ఆలుగడ్డ కూడా వేయాలి కాబట్టి. కొంచెం పసుపు వేసుకుందాం, ఇంకో చిటికెడ వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కారం వేసుకుందాం తగినంత, స్పూనున్నర ఉంటుంది కారం, స్పూనున్నర ఉంటుంది కారం. మంచిగా కలిపేసుకుందాం. ఇక అదైతే జీలకర్ర పౌడర్ అండి, ఇది కొట్టి పెట్టుకున్న జీలకర్ర పౌడర్. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం. అన్నీ ఒక్కసారి వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం కలిసి ఉడికితే దాని టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. అన్నిటికీ ముక్కలో అదే పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట. మొత్తం కలిపేసుకుందాం. మంచిగా కలిపి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కలు అన్నీ కూడాను మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి.
సాఫ్ట్గా అయిపోతే ఈజీగా కలపడానికి ఉంటుంది. చూడండి, అదంతా కూడాను పేస్ట్ లాగా అయిపోయింది. ఇదంతా అట్లా ప్రెస్ చేసుకుంటూ, ఎక్కడన్నా ముక్కలు తగిలితే కనుక ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే ఆలుగడ్డ అయితే వేసేసుకుందాం. ఇలాగనే వేయను, కొంచెం ఇట్లా నలిపేసి వేసేసుకుందాం. ఊరికనే మెత్తగా అయిపోయినాయి కదా, కొంచెం అక్కడక్కడ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. ఇలా ప్రెస్ చేసేది వేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగూ ఎంతో సింపుల్గా, ఏం మసాలాలు వేయట్లేదండి. చెక్క లవంగాలు ఇలాంటివన్నీ ఏమీ వేయట్లేదు. ఇలా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నీసు వాసన అంటూ రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గుడ్లు ఫ్రై చేసుకున్నాం అన్నమాట. పచ్చిగా ఉడకబెడితే వాసన వస్తుంది, కానీ మనం ఫ్రై చేసుకుంటే నీసు వాసన అంటూ రాదు, బాగుంటుంది. మన ఆలుగడ్డలు మొత్తం ఇలా ఫ్రై చేసి వేసేసుకుంటాము. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాం. మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాం, ఒక 2 minutes. టూ మినిట్స్ అయితే అయిపోయిందండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది. అసలు ఎంత బాగుందో కలర్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటే ఆ దగ్గరకు ఉన్నది మొత్తం గ్రేవీలాగా అవుతుంది అన్నమాట. మన గుడ్లు కూడా ఉడకాలి కదా, మనం గుడ్లు ఇంకా వేయలేదు. గుడ్లు వేసేద్దాం. కొంచెం తెరలాల ఇవి. ఇప్పుడు కొంచెం పోసుకుందాం నీళ్ళు. సరిపోతుంది ఈ మాత్రం. చూడండి, ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. ఇంకొంచెం బాయిల్ అయితే దగ్గరకు అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 1 minute అది తెరలేంత వరకు మూత పెట్టుకొని వదిలేద్దాం. చూడండి ఎలా తెరులుతుందో. ఇలా తెరలేంత వరకు మంచిగా ఉడికించుకొని, ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసుకున్న గుడ్లు వేసేద్దాం. ఈ ఫ్రై చేసుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి కూర. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 minutes మూత పెట్టుకొని వదిలేద్దాం. మీడియంలో పెట్టుకుందాం. 3 minutes అయితే వదిలేసేద్దాం. 3 minutes అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికినాయో, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసేద్దాం. కొంచెం ఒక్కసారి అట్లా కాలబెట్టుకొని కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి చక్కగా ఉడికిపోయాయి. కూరలోని ఉప్పు కారం బాగా పడుతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసాము కూడా ఉప్పు పసుపు, బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. కొత్తిమీర చల్లేసుకుందాం. ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా కూరలు. నా తోరికతోటి నేను చేశాను. మాకు
ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చూపించాలని చూపించాను అనమాట. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి మన కూర. ఎంతో సింపుల్గా అయిపోతుందన్నమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.